నమస్కారం సింహరాశి మిత్రులారా. ఈ వీడియోను చూస్తున్న ప్రతి సింహరాశి వారికి ఒక చిన్న ప్రశ్న. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒకే విషయం తిరుగుతుందా? ఎప్పుడు నా టైం వస్తుంది? నేను చేస్తున్న కష్టానికి ఫలితం ఎప్పుడు దొరుకుతుంది? నా జీవితంలో ఈ సమస్యలు ఎప్పుడు తగ్గుతాయి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే జూన్ 5, 6, 7 తేదీలలో గ్రహాల సంచారం సింహరాశి వారికి ఒక ప్రత్యేక సంకేతాన్ని ఇస్తోంది. ఈ 3 రోజులలో జరిగే కొన్ని సంఘటనలు మీకు మొదట సాధారణంగా అనిపించినా తరువాత అవే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ముఖ్యంగా జూన్ 6 శనివారం ఒక ఆశ్చర్యకరమైన పరిణామం కనిపిస్తోంది. అది ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా జూన్ 5 శుక్రవారం రోజున ఏం జరగబోతోంది సింహరాశి వారికి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈరోజు ఉదయం నుంచే కొంత భిన్నమైన అనుభూతి కలగవచ్చు. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం మీరు విన్న ఒక వార్త లేదా చూసిన ఒక విషయం మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. కొంతమందికి పాత స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం కనిపిస్తోంది. ఆ కలయిక భవిష్యత్తులో ఒక పెద్ద అవకాశానికి దారితీయవచ్చు. ఇక ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీరు తీసుకునే ఒక నిర్ణయం చాలా ముఖ్యమవుతుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. సాయంత్రం సమయంలో మీ ఇంటికి శుభవార్త వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమందికైతే ఆర్థిక లాభం కూడా కనిపిస్తుంది. ఇక జూన్ 6 శనివారం రోజున ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి ఈరోజు అత్యంత ప్రభావవంతమైన రోజు. ఈరోజు ఉదయం కొంత ఒత్తిడి లేదా ఆందోళన కనిపించిన మధ్యాహ్నం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. మీ జీవితంలో కొంతకాలంగా నిలిచిపోయిన ఒక విషయం మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. అది ఉద్యోగం గురించే కావచ్చు, వ్యాపార పరంగానైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన విషయమై కూడా కావచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి చెప్పే మాట మీ జీవిత దిశనే మార్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈరోజు ఎవరి సలహానైనా నిర్లక్ష్యం చేయకండి. శనిగ్రహ ప్రభావం వల్ల కొన్ని నిజాలు మీ ముందుకు రావచ్చు. ఇక ఇప్పటి వరకు మీకు తెలియకుండా జరిగిన విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది. ఆ విషయాలు మొదట ఆశ్చర్యానికి గురిచేసినా చివరికి మాత్రం మీకు మేలు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే మరింత శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. ఇక ఇప్పుడు జూన్ 7 ఆదివారం. ఇది అత్యంత ప్రత్యేకమైన రోజు. సింహరాశి వారికి ఈరోజు అంటే జూన్ 7 ఆదివారం ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా కనిపిస్తోంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈరోజు మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక కొంతమందికి అయితే ప్రయాణ యోగం కూడా కనిపిస్తోంది. అది ఎక్కడికైనా కావచ్చు, ఏ పుణ్యక్షేత్రమైనా కావచ్చు. ఇక ఆ ప్రయాణం ద్వారా కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇంట్లో నవ్వులు, ఆనందం కూడా పెరుగుతాయి. ఈరోజు సాయంత్రం సమయంలో మీరు అనుకోకుండా విన్న ఒక విషయం మీలో కొత్త ఆశలను కూడా నింపవచ్చు. ఇక ఈ 3 రోజులలో సింహరాశి వారికి కనిపిస్తున్న ముఖ్యమైన సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ 3 రోజులలో మీకు ఒక శుభవార్త వినిపిస్తుంది. అది ఏ పరంగా కావచ్చు. ఇక మీకు ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనిలో పురోగతి కూడా కనిపిస్తుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి మరియు పాత సమస్యలకు పరిష్కారం కూడా దొరకబోతోంది. ఇంకా ఆర్థికంగా మెరుగైన పరిస్థితి కూడా రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు ఎంతగానో లభిస్తుంది మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక ఈ 3 రోజులలో మీరు చేయాల్సిన ఆధ్యాత్మిక సూచన ఏంటి అంటే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య భగవానునికి నమస్కారం చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల సింహరాశి వారికి మరింత శుభ ఫలితాలు కలిగే
అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహరాశి మిత్రులారా, కొన్ని విజయాలు మనకు వెంటనే రావు. మనం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మార్పుకు ఈ జూన్ 5, 6, 7 తేదీలు ప్రారంభ సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మీపై నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు సాగండి. సూర్య భగవానుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్స్లో జై సూర్యదేవ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.